జగనన్నను చూడాలని, జగనన్నను కలవాలని, జగనన్న మాటలు వినాలని, జగనన్న సందేశాలను మోసకెళ్ళాలని ఎంతో అభిమానంతో, ఆత్మీయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, వాళ్ళందరూ వెహికల్లో, ట్రాక్టర్లో ఉన్న వాళ్ళు ముందుకు రావాలి. వెహికల్ వెనక్కి తీశారు కాబట్టి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన అన్న అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరినీ కూడా ఆర్గనైజర్స్ వెహికల్స్ ఉన్న ముందుకు పంపించండి. వెహికల్ వెనక్కి తీశారు కాబట్టి. జగనన్న మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని, మిమ్మల్ని కలవాలని, మీరిచ్చే సందేశాలను మోసుకెళ్లాలని ఎంతో అభిమానంతో, ఆత్మీయతతో విచ్చేసినటువంటి నా ప్రీతమ నియోజకవర్గ ప్రజలందరికీ వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, మన పల్లెలు నడిచే, మన పొలాలు చూసే, మన కష్టాలు కానీ, మన బాధలు వినే, మన వెదలకు కరిగి మీకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ మన ముందుకు వచ్చినటువంటి అకుంఠిత దీక్షాపరుడు, కష్టం తెలిసిన కృషిబలుడు, మడమ తిప్పని యోధుడు, మాట తప్పని నాయకుడు, మన జన సామాన్యుడు మా ప్రజల తరపున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం అన్నా. నీకు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతం అంతా పచ్చటి పొలాలతో, పాడి పంటలతో, పశు సంపదలతో, సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో భోగి పండుగ చేసుకునే వాళ్ళు. ఈరోజు ఏ పరిస్థితి ఉంది? ఈరోజు ఏ పరిస్థితి అంటే ఆకలి దప్పులతో, ఆర్తనాదాలతో, ఆకలి చావులతో, ఆవేశాలతో, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుపోతా ఉంది. కారణం ఎవరోనో మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది అని అడుగుతున్నాం. ఈరోజు పెద్దలు చెప్తారు సామెత, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుండాలంటే రాజు బాగుండాలి అని. రాజు వెధవైతే రాజ్యం విధవవుతుంది అని. ఈరోజు రాష్ట్రం ఏమైంది? అవ్వాతాతలు పింఛను మహాప్రభు అంటున్నారు, యువకులు ఉద్యోగం తండ్రి అంటున్నారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తామంటున్నారు, మహిళలు రుణం లేదు, రుణం మాఫీ లేదు, వంటకే పరిమితమైపోతున్నారు. అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అంటున్నాడు. ఎవరు బాధ్యులు దీనికి? ఒక్కసారి ఆలోచించాలి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రానికి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భోగేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు, సంక్రాంతి పండుగ ఇక్కడికి వచ్చాడు. నీకు సంక్రాంతి ఉంది, నీ కుటుంబానికి సంక్రాంతి ఉంది, ఈ రాష్ట్రానికి సంక్రాంతి ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి ఉందా అని అడుగుతున్నా. మీ ద్వారా ఇంకోటి కూడా అడుగుతున్నా. పెద్దలారా, ప్రతిసారి చెప్తాడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వచ్చినా నాకు రాజశేఖర్ గారికి పోలిక అని. నిజంగా కూడా పోలిక లేదు.
ఎందుకంటే నేను ఇద్దరే చూసా. మన నియోజకవర్గంలో పుట్టాడో, మన పక్కన పల్లెలో పుట్టాడో, మన పక్కనే ఉన్నాడో చంద్రబాబుని చూసాం. 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారిలో అడుగులో అడుగు వేసి నడిచా రాజశేఖర రెడ్డి గారిని చూసా. ఇద్దరి మధ్యలో చాలా తేడా ఉంది. చంద్రబాబు ఈ విషయంలో కరెక్ట్గా చెప్పాడు, మా ఇద్దరికి పోలుకుందని. నేను మీకు అందరూ తెలిసినట్టు నేను అడుగుతాను, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా తల దించుకుని నడిచారా అని అడుగుతున్నా. తల ఎత్తుకొని పులిలా నడిచాడు. మన చంద్రబాబు ఈ నియోజకవర్గం వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా తల ఎత్తుకొని నడిచాడా? తల దించుకొని నేల చూపులు చూస్తూ నడుస్తాడు. జనం చూడాలంటే భయం. ప్రాణం పోయినా మాట తప్పులో అంటాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రాణం పోయినా మాట మీద నిలబడినట్టాడు చంద్రబాబు. పెద్దలారా, ఈరోజు అబద్ధం చెప్పని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని నమ్మని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనిషిని ప్రేమించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు నవ్వితే శత్రువు కూడా నవ్వుతాడు. చంద్రబాబు నాయుడు గారు కర్మకాలి నవ్వితే వాళ్ళ దేవాంశు కూడా ఏడుస్తాడు. రే మా తాత నవ్వాడని. ఈరోజు హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి పైన ఒకసారి కాల్పులు జరిపితే తను ధైర్యంగా నిలబడి కూడా ఉన్న వాళ్ళని కాపాడుకునే వాళ్ళకి రక్షణగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్లో ఓటుకు నోటులో నోటీస్ ఇస్తే హైదరాబాద్ వదిలేసి అమరావతికి పారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర గారి లక్షణాలన్నీ మొత్తం పొడుగు పుచ్చుకున్న వ్యక్తి మన జనసామాన్యుడు, మన జగనన్న. నేను ఒక విషయం అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా. ఈ ప్రపంచంలో ప్రతి తల్లికి అత్యంత ప్రాణమైందే తన బిడ్డే. నేను గమనిస్తున్నా, కిలోమీటర్ల అనుతో నడిచి గమనిస్తున్నా. పురిటి బిడ్డను, 3 నెలల బిడ్డను, 1 నెల బిడ్డను కూడా ప్రతి తల్లి జగనన్న నడుచొస్తుంటే మధ్యలో యువకులు, యువత, మహిళలు, వృద్ధులు, పోలీసులు ఈ చిన్న బిడ్డను ఎత్తుకొని తోసుకొని జగనన్న చేతికిచ్చేసి ఆనందపడిపోతుంది బిడ్డ. ఆ తల్లి ఆనందపడిపోతుంది. చిన్న పసి బిడ్డను, పురిటి బిడ్డనిచ్చి నేను అడుగుతున్నా నడిచే వయసులోనే మనవడు ఉన్నాడు. ధైర్యంగా నీ చేతికి నీ కోడలు, బిడ్డ, నీ మనవడిని ఇవ్వగలదా అని అడుగుతున్నా. అదే మన నాయకుడి పైన ఉన్న నమ్మకం. తల్లికి ప్రాణమైన చిన్న పురిటి బిడ్డను కూడా మన నాయకుడికి ఇచ్చే ఆనందంతో కేరెత్తులు కొడుతుంది నమ్మకం. పురిటి బిడ్డను కూడా అన్న కాపాడగలడు, అన్న రక్షించగలడు అని. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా జగనన్న నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. మీకు ఒకే విషయాన్ని తీసుకొస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, మనం అందరం కూడా పాత రోజులు మరలా రావాలి అంటే, ఆ పచ్చటి పొలాలు చూడాలంటే, ఆ పాడి పంటలు చూడాలంటే, ఆ సిరి సంపదలు ఉండాలంటే మన ముందున్నటువంటి లక్ష్యం, మనము అధైర్యపడకండి. అన్న ఉన్నాడు మన వెంటే. భయపడకండి. భవిష్యత్తు మనదే. వెనక్కు తగ్గకండి. విజయం మనదే. జగనన్నే ముఖ్యమంత్రి. పాత రోజులు తిరిగి వస్తాయి. రామరాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న రాజ్యం వస్తుంది. సెలవు.